సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పెద్ద చెరువులోకి వ్యర్థ జలాలు భారీగా వచ్చి చేరాయి. వ్యర్థాలు వచ్చి చేరడంతో చెరువు విస్తీర్ణం పెరిగిపోయింది. 90 ఎకరాల విస్తీర్ణం కాస్త 450 ఎకరాలకు పెరిగింది. దీంతో ఆ ప్రాంతంలోని ఓపెన్ ప్లాట్స్ చెరువు నీటిలో మునిగిపోయాయి. దీంతో 5,000 మంది ప్లాట్స్ యజమానులు ఆందోళనకు దిగారు. మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడకు చేరుకున్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పీవీరావు సిద్ధంగా ఉన్నారు. పీవీరావు, బలరాం, సంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా అమీన్పూర్ పటాన్చెరు నియోజకవర్గంలో హైడ్రా కార్యకలాపాలను వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. నిన్న వందనపూర్ కాలనీలో రోడ్డుకి అడ్డంగా నిర్మించిన భవనాలను కూల్చేసిన హైడ్రా అధికారులు ఈ రోజున హైడ్రా కమిషనరేట్ స్వయంగా అమీన్పూర్ పెద్ద చెరువు దగ్గరకు చేరుకున్నారు. పెద్ద చెరువు దగ్గర పెద్ద చెరువు విస్తీర్ణం వాస్తవంగా 90 ఎకరాలు సుమారుగా ఉంటే ఇది ఈ రోజున 400 ఎకరాలు దాటిపోయి మొత్తం కూడా మురుగునీరు చేరిపోయింది. ఇది ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం మూలానే మొత్తం మురుగునీరు అంతా కూడా చెరువులో చేరిపోవడంతో ఎఫ్టీఆర్ నిర్ధారించడంలో కూడా తప్పులు తడకలుగా ఉందని కూడా మా ప్లాట్లు మొత్తం కూడా నీటిలో మునిగిపోయాయి. ఆ నీటిని తొలగించేసి మా ప్లాట్లు మాకు అప్పగించాలని కూడా ఈ బాధితులందరూ కూడా పెద్ద చెరువు మీదనే అక్కడ కట్ట మీదనే దీక్షలు పూనుకున్నారు. ఈ రోజున ఈ పరిసర ప్రాంతాలు అమీన్పూర్ కావచ్చు, బల్లారం కావచ్చు, పటాన్చెరు నియోజకవర్గంలో ముఖ్యంగా కంప్లైంట్స్ హైడ్రాకి ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో హైడ్రా కమిషన్ నేరుగా ఈ రోజున పెద్ద చెరువు దగ్గర చేరుకుని ఆ దీక్షలో ఉన్నటువంటి వాళ్ళని కలుసుకొని ఆ పెద్ద చెరువు పరిస్థితి మొత్తం కూడా సమీక్షిస్తా ఉన్నారు. ముఖ్యంగా వారు అడిగినటువంటి అనేక ప్రశ్నలు కూడా సమాధానం చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా త్వరలోనే ఒక సెమినార్ పెడుతున్నామని, ఇలాంటి సమస్యలు మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఇలాంటి సమస్యలు చాలా తలెత్తాయని, ఈ విషయంలో ఒక సెమినార్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ పీవీరావు. ఎన్నో ఆశలతో మా కుటుంబ అవసరాల కోసం మేము కొనుక్కున్నాం. అమీనపూర్ పెద్ద చెరువు మురుగునీరుని డైవర్ట్ చేయాలి. చెరువులోకి వస్తున్న మురుగునీరు డైవర్షన్ చేయాలి. చెరువులోకి వస్తున్న మురుగునీరు డైవర్షన్ చేయాలి. కొత్త పైప్ లైన్లు వేయాలి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పెద్ద చెరువులోకి వ్యర్థ జలాలు భారీగా వచ్చి చేరుతున్నాయి. వ్యర్థ జలాలు వచ్చి చేరడంతో చెరువు విస్తీర్ణం పెరిగిపోయిందంటూ కూడా స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతూ ఉన్నారు. యాక్చువల్గా 90 ఎకరాల విస్తీర్ణం ఉండే చెరువు కాస్త 450 ఎకరాలకు పెరిగిపోయింది. దీంతో ఆ ప్రాంతంలోని ఓపెన్ ప్లాట్స్ అన్ని కూడా చెరువు నీటిలో నిండిపోయాయి అంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. మునిగిపోవడంతో 5,000 మంది ప్లాట్స్ యజమానులు అయితే ఆందోళనకు దిగారు. మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా అక్కడకు చేరుకున్నారు. ప్రస్తుతం